ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతవిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు యందు, అదేవిధంగా గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అనే అక్షరాలతో పుట్టిన వారికి కుంభరాశి చెందినవారు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశి వారికి జన్మరాశిలో రాహు, ద్వితీయంలో శని, పంచమంలో గురువు, సప్తమంలో కేతువు, అదేవిధంగా గురువు జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు 6వ స్థానంలో గురువు ఉంటారు. అక్టోబర్ 31వ తేదీ నుండి జనవరి 24వ తేదీ వరకు 7వ స్థానంలో గురువు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా డిసెంబర్ 5 నుండి వ్యయంలో రాహువు, షష్టమంలో కేతు సంచారం, ఈ ముఖ్య గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలను తెలియజేయడం జరిగింది. జన్మరాశిలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల స్థానచలనం, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడం, వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఏర్పడతాయి. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే. కొంతమందికి ఏలినాటి శని యోగిస్తుంది, కొంతమందికి ఏలినాటి శని ఇబ్బందికరంగా ఉంటుంది. అది వారి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. రాహు జన్మరాశిలో ఉన్నందువలన మానసికమైన ఆందోళన గురి కావడం జరుగుతుంది. వివాహం అయిన వారికి కేతువు 7వ స్థానంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడం అనేది జరుగుతుంది. వివాదాలకి, కోపతాపాలకి దూరంగా ఉండాలి. సంవత్సర ప్రథమార్థంలో గురుగ్రహం అనుకూలత వల్ల ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించిన అభివృద్ధిని సాధించగలుగుతారు. ఊహించిన ధనలాభాలు కలుగుతాయి. గతంలో పెట్టుబడులు పెట్టిన వాటి నుండి రాబడి రావడం మొదలవుతుంది. సంవత్సరం ద్వితీయార్థం అనగా జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు గురువు 6వ ఇంట్లో అనగా రోగస్థానంలో ఉంటారు. దీనివలన వృత్తిపరంగా పోటీతత్వం పెరుగుతుంది. శత్రువులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. అక్టోబర్ 31 తర్వాత గురువు 7వ స్థానంలోకి మారుతారు. గురుకేతుల ఇద్దరు కూడా 7వ స్థానంలో ఉండడం అనేది గణేష్ యోగాన్ని ఏర్పడుతుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి సంవత్సరం మొత్తంలో 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించడం, అదేవిధంగా వడమాల సమర్పించడం చెప్పదగినది. ప్రతి శనివారం నాడు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సంవత్సరం మీకు ముఖ్యంగా సహనం, ఓపిక, ఆధ్యాత్మిక చింతన అనేది చాలా అవసరం. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షష్టం గురువు వల్ల ఉదర సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో భాగస్వాములతో విభేదాలు దారితీసే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. వ్యక్తిగతంగా, కుటుంబపరంగానే కాక వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ప్రధానమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అనవసరమైన ఖర్చులు, వృధా ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తోంది. జన్మరాశిలో రాహు సంచారం వల్ల మీకు తెలియకుండానే అహంకారపూరితమైన స్వభావం, అధిక ధన వ్యయం, నలుగురిలో గొప్పగా చూపించుకుందామనే విధానం ఇవన్నీ ఉండడం వలన బంధువర్గంలోనూ మిత్రవర్గంలోనూ విభేదాలు కానీ ద్వేషం కానీ పెరిగే అవకాశం గోచరిస్తోంది. జూన్ 2 తర్వాత మానసికంగా శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. ప్రయాణాల్లో చికాకులు, ఉద్యోగంలో చికాకు అనేది ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా మీరు సాధించాలనుకున్న స్థాయి స్థానచలనం సూచిస్తోంది. మధ్యవర్తి సంతకాలు చేయవద్దు. వృత్తి ఉద్యోగాల పరంగా మీకంటే పెద్ద స్థాయి కలిగిన వారిలో ఆంతరిక చర్చలు ఫలిస్తాయి. ఈఎన్టీ సమస్యలు, లివర్ సమస్యలు, మోకాలు నొప్పులు, స్పైన్ సంబంధించిన సమస్యలు, థైరాయిడ్ ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. గతంలో పాల్గొన్న క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు అప్పటి పరిచయాలు, సర్టిఫికెట్లు ఇప్పుడు మీకు ఉపయోగపడతాయి. మానసిక ప్రశాంతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సాంకేతిక విద్యలో అత్యున్నత స్థానాన్ని సంపాదిస్తారు. ఉద్యోగపరంగా కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి, డాక్టర్లకి, లాయర్లకి, చార్టెడ్ అకౌంట్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారస్తులకు, ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారస్తులకు, ఫార్మా రంగాల్లో ఉన్నవారికి, డర్మటాలజీ, ఆంకాలజీ, ఈఎన్టీ, టూరిజం వారికి అనుకూలంగా ఉంటుంది. ఆటోమొబైల్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ప్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ఆభరణాలకు సంబంధించిన భద్రతా విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంబంధమైన సంస్థలు, ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్న వాళ్ళకి లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి.
మీ శ్రమకు తగిన ఫలితం కొంతవరకు లభిస్తుంది. విద్యార్థులకు విద్యా అవకాశాలు మెరుగుపడతాయి. విదేశాలకు వెళ్ళే వారికి అక్టోబర్ తర్వాత అనుకూలంగా ఉంది. H1B గ్రీన్ కార్డ్ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుండో ఉద్యోగం రాక విదేశాల్లో ఉండి ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. శని వీరికి ద్వితీయంలో బలంగానే ఉన్నారు. కుటుంబ పరంగా ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. డిసెంబర్ 6 నుండి వ్యయంలో రాహు 6 కేతు సంచారం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. విద్యా సంబంధమైన స్టూడెంట్ లోన్ మంజూరు అవుతుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు జీవితంలో ఏదైతే సాధించాలనుకున్నారో మీ ఆశయం నెరవేరుతుంది. అయితే దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం, చెడు సావాసాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. విద్య మీద శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశివారు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. ప్రథమార్థంలో అఘోర పాశుపత హోమం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విద్యార్థులు సప్తముఖి రుద్రాక్ష ధరించడం చెప్పదగినది. ఇక స్త్రీలకు ప్రత్యేకం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంటుంది. దూర ప్రాంత విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థిక అంశాలు ఓ దారికి వస్తుంది. పొదుపు పథకాలు ప్రాధాన్యత ఇస్తారు. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభిస్తాయి. స్థిరచరాస్తులు కొనుగోలు చేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త ఆలోచనలు, నిర్ణయాలు కార్యరూపంలో పెడితే సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సానుకూలపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారులతో ఇబ్బందికరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. సంతాన సంబంధించిన విషయాలు జాగ్రత్త వహించాలి. సంతానం దుర్వ్యసనాలకు, చెడు సాహసాలకు, సోషల్ మీడియా వల్ల చదువు మీద శ్రద్ధ తగ్గడం, మానసికంగా ఇబ్బంది కలుగుతుంది. టీవీ, సినీ కళారంగాల వారికి సానుకూలంగా ఉంటుంది. పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారికి అత్యున్నతమైన పదవులు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. సాఫ్ట్వేర్ రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి నూతన ప్రయత్నాలు చేస్తారు, అవి ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఎప్పటి నుండో వివాహ సంబంధం చేజారిపోయిందనుకున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి, వ్యాపార, ఉద్యోగం మరియు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మినహా ఈ రాశి వారికి అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీ పురుషులు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగినది. అదేవిధంగా ప్రథమార్థంలో అఘోర పాశుపత హోమం, ద్వితీయార్థంలో చండీ హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి. స్త్రీలు కాలవేరు రూపం మెడలో ధరించడం చెప్పదగినది. మొత్తం మీద ఈ రాశి వారికి ప్రథమార్థం బాగుంటుంది. ద్వితీయార్థంలో చిన్న చిన్న ఇబ్బందులున్నా అవి మళ్ళీ పుంజుకుంటారు. వైదిక ధర్మంలో ప్రప్రథమైనది హోమం, తర్వాత జపం, తర్వాత అభిషేకం, నామస్మరణం. హోమం చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలా చేయలేని వారు జపం లేదా అభిషేకం, నామస్మరణం ఇందులో ఏది చేసినా ఆ భగవంతుడికి చేరుతుంది. మనసు ప్రధానం. ఏదైనా మన స్తోమతకు తగిన విధంగా దైవ కార్యక్రమాలు చేయడం అనేది చెప్పదగినది. తల్లిదండ్రుల ఆశీస్సులు మనకు ఎంత ముఖ్యమో అదేవిధంగా దైవానుగ్రహం కూడా మనకు అంతే ముఖ్యం. ఈ కుంభరాశి వారికి ప్రథమార్థం కొంతవరకు బాగున్నా ద్వితీయార్థం మధ్యలో కొంత ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. తర్వాత మళ్ళీ అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి కొన్ని సత్ఫలితాలు, కొన్ని దుష్ఫల ఫలితాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదేమైనా కుంభరాశి వారికి జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన.